కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట వాసుదేవరావు నేడు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా జడ్జికోటదరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్లో లచ్చన్న ముందు వరుసలో నిలుస్తారన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాంటి మహానీయుణ్ణి ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. దేశ అభివృద్ధికి పాటుపడిన అతుంతల దీక్ష సంపన్నుడు గౌతు లచ్చన్న అని కొనియాడారు. ఆయన పోరాటాలకు గుర్తుగా వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు దక్కించుకున్న మహానేత అని అన్నారు. ఈ రోజున గౌతు లచ్చన్న గారి గురించి ఎన్నో సంవత్సరాల వారు పోరాడుతున్నాం. అయినప్పటికీ ఈ రోజుకి ఎలాగా ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించి ప్రభుత్వం తరఫున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా శీలానగర్ దగ్గర నుండి అనకాపల్లి వరకు రోడ్డు, అనకాపల్లి వెళ్ళే 6 రోడ్లో గౌతు లచ్చన్న గారి స్మారక భవనం కట్టాలని, అలాగే అక్కడ 100 అడుగులు విగ్రహం లచ్చన్న గారిది పెట్టాలని 10 సంవత్సరాల నుండి కోరుతున్నాం. దయించి అదే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరీ కోరుకుంటే ఏంటంటే మాకు ఇది ఇలా 100 అడుగుల విగ్రహం పెట్టమని కోరుకుంటున్నాను.